దేవుడు మనందరినీ కాపాడుతూ ఉంటాడు. మనము జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి ఉండాలి. లోకములో ఏ స్థితిలో మనం ఉంటున్నామో స్థితిని గమనించేవాడు దేవుడు, మనకు ఆశీర్వదించేవాడు దేవుడు. మనకు ఏ బలహీనతలు కూడా దేవుడు తప్పకుండా మనకు కాపాడుతాడు. మనకు మానవుడు చేయని పని దేవుడు చేస్తాడు. మనకు అందరినీ కాపాడి రక్షించి ఘనపరుస్తాడు. ఏ టైము ఏ సాతాను వాడుకుంటుందో తెలియదు. ఏ టైము ఏ గ్రహాలు వాడుకుంటాయో, చీకటి శక్తులు ఉంటాయి, గ్రహాలు ఉంటాయి, వాడుకుంటా ఉన్నాయి బిడ్డలకు. కానీ దేవుడు చిత్తములోనే నెరవేర్చేవాడు, బిడ్డని కాపాడేవాడు, రక్షించేవాడు, ఘనపరిచేవాడు. మానవుడు జన్మ చాలా పవిత్రమైనది. మానవుడి జన్మ అంట పవిత్రమైనది. ఆ జన్మ ఒక్కసారి మనకు దేవుడు ఇచ్చినప్పుడు మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలంట. మానవుడు ఎలాగ బతకాలి, ఎంత తగ్గించుకోవాలి, ఎక్కడ సరి చేసుకోవాలి, ఏ టైం మనం ఉంటామో తెలియదు, ఏ టైం పోతామో తెలియదు, ఏ నిమిషము మనం ఉంటామో తెలియదు, పోయేది తెలియదు. అందుకోసము ఏమి జరిగేది కూడా తెలియదు. జాగ్రత్త కలిగి సరి చేసుకొని మంచిగా ఉండి మంచిగా బతికి ఈ లోకములో జాగ్రత్త కలిగి ఉంటే ఆ పరమ వైదికుడు మనందరినీ ఏం చేస్తున్నాడు? ప్రేమ కలిగి చూపిస్తున్నాడు, ప్రేమించుతున్నాడు, మనందరినీ కాపాడుతూ ఉన్నాడు. ఆహారము